బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మొదటి అధ్యాయంలో ప్రజాదరణ పొందినటువంటి సంకీర్తన వేవేలకునొకటే విన్నపము ఇదే. మధుకర్ గారు స్వరబద్ధం చేసినటువంటి ఆ సంకీర్తన అప్పుడు ఆలపించింది సునీత, ఇప్పుడు ఆలపించబోతోంది లాలస. వేవేలకునొకటే విన్నపమిదే, వేవేలకునొకటే విన్నపమిదే, చేవదేరి వలపులు చిత్తగించవయ్యా, వేవేలకునొకటే విన్నపమిదే, చేవదేరి వలపులు చిత్తగించవయ్యా, చేవదేరి వలపులు చిత్తగించవయ్యా.
చాలా బాగా పాడింది ఈ కీర్తన. నేను ఇది మొదటిసారి సునీత పాడగా విన్నాను. చాలా చక్కటి భావ ప్రకటనతో పాడింది సునీత. దాదాపుగా భావ ప్రకటనను స్వీకరించి నువ్వు చాలా చక్కగా పాడావు తల్లి. మధుకర్ గారి బాణి కూడా చాలా చక్కటి బాణి. నేను చాలా బాగుందని అప్పుడు కూడా చెప్పినట్టు గుర్తు. చేవదేరే వలపులు చిత్తగించవయ్యా, నీ పైన అనురాగం చాలా వాడుదేరి ఉంది. నన్ను కనికరించు స్వామి అని స్వామిని వేడుకుంటున్న థీమ్ పాటలో ఉంది. చాలా చక్కటి పాట, సాహిత్యం చక్కటి పాట, చక్కటి స్వర రచన, చక్కటి రెండిషన్, చాలా బాగుంది. చేవదేరే వలపులు చిత్తగించవయ్యా, చేవదేరే వలపులు చిత్తగించవయ్యా. లాలస అంటే ఏంటి? అర్థం ఏంటి లాలస అంటే? చాలా గట్టి కోరిక. లాలస అంటే కోరిక. అంటే ఇప్పుడు ఏ పాట అయినా సరే సునీత పాడింది కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇది లాలస పాడితే కూడా వినాలనుంది అని శ్రోతలకి కోరిక కలిగే విధంగా పాడావు లాలస. గత అధ్యాయం నుంచి అధ్యాయం వరకు నువ్వు కాస్త ఎదిగావు కదా, వయసులోను గాత్రంలో కూడా. వేవేలకునొకటి విన్నపమిదే, చేవదేరే వలపులు చిత్తగించవయ్యా. సునీత, మరి సార్. ఇది నువ్వే కదా పాడింది. అవును సార్. నీకు ఈర్ష్య కలిగిందంటే నేను ఎక్కువ సంతోషిస్తాను, మామూలుగా మెచ్చుకుంటే ఏమో అనుకుంటా. వేవేలకునొకటి విన్నపమిదే, చేవదేరే వలపులు చిత్తగించవయ్యా, చేవదేరే వలపులు చిత్తగించవయ్యా. లేదు, ఈర్ష్య కలిగించేలాగా అంటే ఇంకా ఎక్కువ ఆనందించే స్థాయిలో తను పాడింది. ఈర్ష్య అంటే మళ్ళీ నేను తను అన్న కంపారిజన్ వస్తుంది. ఈ సంకీర్తన ఆ సంకీర్తనగానే ఆలోచిస్తే చక్కగా, అంటే నేనంటే ఏదో ఉన్న కొంచెం ఎక్స్పీరియన్స్లోనో లేకపోతే అంతకుముందు ఇంత ఎక్స్ప్రెసివ్గా పాడాలి అన్న చిన్న క్యాలిక్యులేషన్తోనూ పాడాను. ఆ రోజు దేవుడి దయ వల్ల రక్తి కట్టింది. అవన్నీ పక్కన పెట్టేస్తే స్వామివారికి సిన్సియర్గా, ఆనెస్టీతో, చాలా ఒక అమాయకమైనటువంటి సిన్సియారిటీతో మనస్ఫూర్తిగా ఒక పూజ చేసేటప్పుడు ఒక పుష్పంలా ఈ పాటని తను స్వామివారి కాళ్ళ ముందు ఉంచిందని నాకు అనిపించింది. చూడ చూడ సొంపులెక్కి సుదతి మోము కడలు, వేడుకలైతే వెళ్ళా విరులాయను. చూడ చూడ సొంపులెక్కి సుదతి మోము కడలు, వేడుకలైతే వెళ్ళా విరులాయను. ఈడని శ్రీ వెంకటేశు ఏలితివి మన్నించి, ఈడని శ్రీ వెంకటేశ ఏలితివి మన్నించి, చేడ నీకు దేవులాయ చిత్తగించవయ్యా, చిత్తగించవయ్యా. వేవేలకునొకటే విన్నపమిదే, చేవదేరే వలపులు చిత్తగించవయ్యా, చేవదేరే వలపులు చిత్తగించవయ్యా. చక్కగా చెప్పావు. గత అధ్యాయం కన్నా ఈ అధ్యాయానికి నువ్వు కూడా కాస్త ఎదిగావు. థ్యాంక్ యూ సార్. ప్రసిద్ధి చెందిన పద కవితా పితామహుడి సంకీర్తనను ఇప్పుడు మనం వాద్యగానంగా విని ఆనందిద్దాం. అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుందాం. అదివో
అన్నమాచార్యులు వారు రచించినటువంటి ఎన్నో వేల సంకీర్తనల్లో కొన్నింటిని కొత్తగా మీకు పరిచయం చేయడానికి సాగిస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఈనాటి విశిష్ట అతిథిగా ఈ సంచికకు విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ శోభారాజ్ గారికి మా అందరి తరఫున భక్తిపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మా మళ్ళీ మళ్ళీ రావాలి. ఎంత అందంగా ఒద్దికగా ఎలా మాట్లాడాలో కూడా మీ నుంచి నేర్చుకున్నాం మేము. మనసులో ఉంటే సరిపోదు భక్తి, అది మాటల్లో కూడా ప్రదర్శించాలి అని చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తున్నాము. మనసారా మరోమారు ధన్యవాదాలు. వచ్చే సంచికలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. పోదిగా నేడతనికే పొలితి మానముగావ సేదదేర చెమటలు చిలికించే చూడరే. ఎందరు వలె నీకింకాను ఈ ఇందరు చాలరా ఇంకాను ఈ ఇందరు చాలరా ఇంకాను. ఎట్టిన వెర్రితనములు ఏమని చెప్పుకొందును నెట్టన ఇందుకు నగి నీవేదయ చూడవే. ఎన్నైనా కలవు పనులెక్కడ చూచినా నీకు కన్నుల మా దిక్కు చూచి కరుణించవయ్యా. ఆదిదేవ పరమాత్మా ఆదిదేవ పరమా